స్తోత్రం కలుగునుగాక. గత వారమంతా దేవుడు కాచి కాపాడి మరొక ప్రభు పునరుద్ధాన దినంలో ఆత్మ సత్యములతో ఆరాధించడానికనే మన ఆశ పొడిగించి సజీవ లెక్క నుంచి మంచి ఆరోగ్యం ఇచ్చి తను ఆరాధించడానికి తన సంఘానికి ఇచ్చినాడు. మరొకసారి దేవుని నాకు స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. రండి, మన అంశము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకై ఉండిరి. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదం స్తోత్రములు. దేవా, ఇంతవరకు చక్కటి రాగంతో మిమ్మల్ని ఆత్మసత్యములతో చక్కటి సంగీతంతో ఆరాధించడానికి ఇచ్చిన కృపకే మీ పాదం స్తోత్రములు. ఆ పాటలు అర్థాన్ని, ఆ సంగీతం మాధుర్యాన్ని ఇక్కడ కూర్చొని విన్న వారిలోను, మైక్షబ్దులు విన్న వారిలోను వారి హృదయంలో సదానందము, మోక్షానందము, నిత్యానందం పుట్టించుము తండ్రి. తిరిగి వచ్చిన మీకు వాక్యం ధ్యానిస్తుండగా మేమందరితో మాట్లాడము, మీ మెలన స్వరాన్ని వినిపించము, మా కొరకు దాచించిన గ్రహింపలేని గూఢమైన సంగతులు బయలుపరచము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం ధ్యానిస్తూ మీరు మాతో మాట్లాడమని. అయిపోయి నలుపుని మీరు రక్తపోషికి వస్తున్నాడు, కడగము, పరిశుభ్రపరచము, నోటికి బురవని వాడుకోవడం తండ్రి. దేవుడు ఎవరైతే లైవ్లో వింటున్నారో మీరే మనసు అనగించు, ఎవరైతే మీ సంగతి కూర్చొని వింటున్నారో మీరే మనసు అనగించు. మీరేమో అందరితో మాట్లాడమని, మిగిలిన మాకు దీవెనకరంగా చేయమని, మా అందరిపైన ఆరాధన కుమ్మరించమని యేసునామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నాకు స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. రండి, మన అంశము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 2 వర్స్ 42. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకై ఉండిరి. ఆమేన్. వీటి వాళ్ళారా, మనము పోయిన వారం చూసుకున్నాము. దాదాపు 1500 సంవత్సరాలు, 15వ శతాబ్దం వరకు కూడా సంఘము రోమన్ క్యాథలిక్ ఆధీనంలో ఉండే. వాళ్ళన్నీ కూడా తప్పుడు సిద్ధాంతాలు బోధించినారు. వాళ్ళ డాక్టర్ని అంతా కూడా తప్పు. అయితే దేవుడు 15వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ గారిని దేవుడు ఏర్పరచుకొని దేవుడు తను రక్షించి తన ద్వారా అపోస్తుల క్రమము, సంఘ క్రమము, పరిచర్య క్రమము ఏ విధంగా ఉంటుందో వాక్యానుసారంగా ప్రొటెస్టెంట్ సంఘాలుగా ఆ యొక్క రోమన్ క్యాథలిక్ సంఘంతో విభేదించి పోప్తో పోరాడి ఈ యొక్క మార్టిన్ లూథర్ ఆధ్వర్యంలో రోమన్ క్యాథలిక్ సంఘం నుండి ప్రొటెస్టెంట్ సంఘముగా వేరుపడి ఉంటున్నారు. ఆ 15వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ కాలంలో కూడా సంఘము అపోస్తుల దర్శనం అనుగ్రహించి అపోస్తుల క్రమంలోనే పరిచయం జరిగించినారు. అయిపోయిన తర్వాత అపోస్తుల దర్శనం లేకుండా మొదటి శతాబ్దంలో అపోస్తులు ఏదైతే దర్శనం కలిగి ఉన్నారో ఆ దర్శనాన్ని మార్టిన్ లూథర్ ద్వారా దేవుడు సార్వత్రిక సంఘానికి బయలుపరచుండే. తర్వాత మార్టిన్ లూథర్ చనిపోయిన తర్వాత మళ్ళీ కొందరు స్వార్థపరులు సంఘంలో బయలుదేరి మళ్ళీ తప్పుడు సిద్ధాంతాలను, తప్పుడు బోధనలను, అబద్ధ బోధనలను సంఘంలోనికి తీసుకొచ్చినారు. ఎంతవరకు అంటే దాదాపు 19వ శతాబ్దం వరకు. 19వ శతాబ్దంలో దైవజనుడు భక్సింగ్ అన్న ఎప్పుడైతే 1928 ఆ ప్రాంతంలో ఆయన దేవుని యొక్క పరిచర్య ప్రారంభించుంటున్నాడు. ఆ 1928 సంవత్సరం వరకు దాదాపుగా అపోస్తుల క్రమము కానీ, తర్వాత మార్టిన్ లూథర్ కాలంలో ఉన్నటువంటి క్రమం కానీ, ఈ 400 సంవత్సరాల మధ్యలో ఈ అపోస్తుల క్రమము, ఈ దర్శనం లేకుండే. తర్వాత దేవుడు 19వ శతాబ్దంలో దైవజనుడు భక్సింగ్ గారిని సిక్కు మతం నుంచి
భక్సింగ్ గారిని ఏర్పరచుకొని తిరిగి అపోస్తుల కాలంలో ఏదైతే క్రమం ఉందో, ఏదైతే పద్ధతి ఉందో, దేవుడు అనుగ్రహించినటువంటి ఏదైతే దర్శనం ఉందో తిరిగి ఆ దర్శనాన్ని ప్రారంభించుంటున్నాడు. తర్వాత మళ్ళీ భక్సింగ్ అన్న పరిచయం ముగిసిన తర్వాత మళ్ళీ సంఘము మళ్ళీ తప్పుడు బోధల కిందికి, తప్పుడు సిద్ధాంతాల కిందికి మళ్ళీ సంఘము ప్రవేశించుతున్నారు. కనుక ప్రింట్ వల్ల అపోస్తుల కాలంలో కానీ మొదటి శతాబ్దంలో, తర్వాత మార్టిన్ లూథర్ కాలంలో కానీ 15వ శతాబ్దంలో, తర్వాత 19వ శతాబ్దంలో భక్సింగ్ అన్న కాలంలో కానీ ఈ అపోస్తుల దర్శనము, ఈ పరిచర్య జరిగి ఉంటున్నది. తర్వాత ఈ యొక్క అపోస్తుల దర్శనము, ఈ అపోస్తుల క్రమము తిరిగి ఈ యొక్క దర్శనం లేకుండా అనేకులు సంఘాల్లోపటికి అబద్ధ బోధకు ప్రవేశించి ఈ దర్శనాన్ని, దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క అపోస్తుల దర్శనాన్ని పక్కకు పెట్టి తమ సొంత దర్శనము, తమ సొంత సిద్ధాంతాలు సంఘంలో ప్రవేశపెట్టి పరిచర్య అంతా పాడు చేస్తూ ఉంటున్నారు. అసలు అపోస్తుల దర్శనం ఏంటిది? మొదటి కాలంలో వాళ్ళు ఏ విధంగా పరిచయం జరిగించినారు? తర్వాత 15వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ గారు ఏ విధంగా పరిచయం జరిగించినాడు? తర్వాత 19వ శతాబ్దంలో ఏ విధంగా భక్సింగ్ ద్వారా దేవుడు అపోస్తుల దర్శనాన్ని పరిచయం జరిగించినారో కొద్దిసేపు మనం దేవుని ఒక వాక్యం ధ్యానిస్తామండి. దాంట్లో మన అంశము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. ఆమేన్. అపోస్తుల కాలంలో కానీ, తర్వాత మార్టిన్ లూథర్ కాలంలో కానీ, దైవజనుడు భక్సింగ్ అన్న కాలంలో కానీ సంఘంలో ఏ క్రమం ఉందంటే అపోస్తుల బోధ. మొట్టమొదటి ఏం చెప్పండి? అపోస్తుల బోధ. అపోస్తుల బోధ ఎవరు అనుగ్రహించినది? ఆ దర్శనము దేవుడే ఆ దర్శనం అనుగ్రహించినాడు. అపోస్తులకు ఆ దర్శనం ఎవరు అనుగ్రహించిండు? దేవుడే ఒక క్రమము, ఒక పద్ధతి, ఒక సిద్ధాంతం దేవుడే వారికి అనుగ్రహించినాడు. ఈ విధంగా మీరు చేయాలి పరిచర్యని. అపోస్తుల బోధ అంటే దేవుని ద్వారా ఏదైతే దర్శనం పొందుకున్నారో, దేవుని ద్వారా ఏదైతే బోధ పొందుకున్నారో అదే వాళ్ళు ప్రజలకు ప్రకటించున్నారు. ఈ అపోస్తుల బోధ అంటే ఏంటిదో చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అపోస్తుల పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. గలతీయులు చాప్టర్ 1 verse 6. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అపోస్తుల పౌలు అంటున్న గలి సంఘంతో వాళ్ళకు అపోస్తుల బోధల్లో దేవుడు ఏదైతే బోధ అనుగ్రహించినాడో అదే బోధలో సంఘాన్ని కట్టినారు వాళ్ళు అపోస్తులు. అనేక ప్రాంతాల్లో, అనేక పట్టణాల్లో, అనేక గ్రామాల్లో వాళ్ళు సంఘాలు స్థాపించినారు. తర్వాత అబద్ధ బోధకులు బయలుదేరి వచ్చి ఈ అపోస్తులు ప్రకటించినంత తప్పు, మేము నిజం చెప్తున్నామని వాళ్ళు తప్పుడు బోధ సంఘంలో బోధించుతున్నారు. అయితే కొంతమంది ప్రజలు ఈ తప్పుడు బోధకు ఆకర్షింపబడి తప్పుడు బోధకు అనుసరించినారు. తప్పుడు బోధన ఏం చేసిన ప్రజలు అనుసరించినారు. అందుకని ఇక్కడ పౌలు ఏమంటారంటే క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచిపెట్టి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమగుతున్నది అంటాడు. ఆశ్చర్యపోతున్నాడు అపోస్తులు పౌలు. ఎందుకంటే వాళ్ళకి ఒక క్రమంలో, ఒక పద్ధతిలో, వాళ్ళకి అపోస్తుల క్రమంలో అపోస్తుల బోధలో వాళ్ళని పెంచినారు సంఘాలను. అయితే అబద్ధ బోధకు వచ్చి వాళ్ళు బోధించినప్పుడు వీళ్ళేం చేసినట్టు సంఘాల నుంచి ఆ అబద్ధ బోధకులు ఎక్కడ సంఘాలు పెట్టినారు అక్కడికి వెళ్ళి వాళ్ళ బోధ వింటా ఉంటున్నారు. పౌలు అపోస్తులు ఆశ్చర్యపోతున్నారు. మీకు దేవుని మార్గంలో, దేవుని బోధలో మేము మిమ్మల్ని పెంచినాము, సంఘంగా కట్టినాము, అయితే మీరు ఇంత త్వరగా అబద్ధ బోధ తట్టు ఎట్లా మీరు తిరిగిపోతున్నారు అని వాళ్ళు ఆశ్చర్యపోతా ఉంటున్నారు. చూడండి ఇంకేమంటున్నాడు 7వ వచనం. అది మరొక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచు వారు కొందరున్నారు. వారు కూడా యేసు ప్రభు గురించే బోధిస్తారు. దయ్యం గురించి బోధిస్తే ఎవరైనా వస్తారా? ఎవరు రారు. వారు కూడా యేసు ప్రభు గురించే బోధిస్తారు కానీ
సంఘంలో కొత్త కొత్త క్రమాలు పెట్టి సంఘాన్ని కలవరపరుస్తారన్నమాట. ఏం చేస్తున్నారు? సంఘాలను కలవరపరుస్తూ ఉంటున్నారు. మనం నేటి దినాలు చూస్తుంటున్నాం. జనాలకు అనేక ఇండిపెండెంట్ సంఘాలు వచ్చి సంఘాలను పాడు చేసిండ్రు. తర్వాత ఈ మధ్యలో సతీష్ కుమార్ వచ్చి సంఘాలను పాడు చేస్తున్నాడు. వీళ్ళు ఏ విధంగా కలవర పెడుతున్నారు? సంఘాన్ని స్క్రీన్ మీద వేసి బొమ్మను సినిమా చూసినట్టు చూపిస్తూ ఉంటున్నారు. పెద్ద ఫంక్షన్ హాల్, సినిమాటాక్స్. ఒక 12 మందిరం పోయి చూడండి కలవ టెంపుల్. సేమ్ సినిమాటాక్స్ ఎట్లుంటే అట్లే ఉంటుంది. సినిమాటాక్స్ లాగా కట్టి సినిమాలో ఏ విధంగా పరద మీద బొమ్మలేసి చూపిస్తారో అట్లనే బొమ్మేసి చూపిస్తూ ఉంటున్నారు. ప్రజలు కలవరపరుస్తూ ఉంటున్నారు. ప్రజలు ఏం చేస్తున్నారు? కలవరపరుస్తున్నారు. అనేక ఇండిపెండెంట్ సంఘాలు వచ్చి మన రాష్ట్రంలో కానీ, మన దేశంలో కానీ, ప్రపంచంలో కానీ, మన ప్రాంతంలో కానీ, మన జైరాబాద్లో కానీ ప్రజలను కొత్త కొత్త సిద్ధాంతాలు పెట్టి, కొత్త కొత్త క్రమాలు పెట్టి ప్రజలను కలవరపరుస్తున్నారు. తర్వాత ఇంకేమంటారు చూడండి. చదవండి. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడవునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కనుకనే పౌలు అంటున్నాడు, ఇప్పుడు అపోస్తలు అంటున్నారు, ఎవరైతే అబద్ధ బోధకు సహకరిస్తున్నారో, ఎవరైతే అబద్ధ బోధకు మాట్లాడుతున్నారో వాళ్ళకి అంటున్నారు. ఏమంటారంటే, మేము ఇదివరకు ఏదైతే సువార్త మీకు ప్రకటించినామో అదే నిజమైన సువార్త, అదే దేవుని ద్వారా మేము పొందినటువంటి దర్శనం, అదే దేవుని ద్వారా మేము పొందినటువంటి క్రమము, అదే మేము దేవుని ద్వారా పొందినటువంటి పద్ధతి, అదే నిజమైనటువంటి సువార్త, నిజమైనటువంటి పరిచర్య, నిజమైనటువంటి క్రమము. ఒకవేళ రేపు మేమే సాతాను మోసంలో పడిపోయి, అబద్ధ బోధకులు ఏ విధంగా సాతాను మోసంలో పడిపోయి ప్రజలు తప్పుడు సిద్ధాంతాల గుండా కలవరపరుస్తున్నారో, ఒకవేళ మేమే రేపటి సాతాను మోసంలో పడిపోయి ఇంతవరకు మేము ఏదైతే సువార్త మీకు ప్రకటించినామో అదంతా కూడా తప్పు, ఇప్పుడు మేము నిజమైన సువార్త మేము ప్రకటిస్తున్నామని ఒకవేళ మేము చెప్తే కూడా తప్పే. లేకుంటే రేపు పరలోకం నుంచి ఒక దూత వస్తుందేమో, పరలోకం నుంచి నేను వచ్చినాను, ఇంతవరకు మీకు అపోస్తులు చెప్పింది కూడా తప్పే, ఈ అబద్ధ బోధకుడు చెప్పింది కూడా తప్పే, ఇప్పుడు నేను చెప్తున్నా పరలోకం నుంచి దిగి వచ్చింది, నేను దేవుని యొద్ద నుంచి, నేను దేవదూతను, ఇప్పుడు నేను నిజమైన సువార్త మీకు చెప్తున్నాను, నా సువార్త వినండి, నా సువార్త నమ్మండి అని ఒకవేళ పరలోకం నుంచి ఒక దూత వచ్చి చెప్తే కూడా అది కూడా శాపగ్రస్తమైన సువార్తనే అంటున్నాడు. చూడండి ఎంత ధైర్యం అపోస్తులకు. ఎందుకొరకు వాళ్ళకి అంత ధైర్యం అంటే, ఎందుకొరకు అంత వాళ్ళు బలంగా వాళ్ళు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారంటే, కింద 9వ వచనంలో అంటారు చూడండి, మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించిన వాడు శాపగ్రస్తుడవునుగాక. ఇంతవరకు ఏదైతే మేము బోధించినామో, మీరు ఇంతవరకు ఏదైతే అంగీకరించినారో అదే నిజమైన సువార్త. ఒకవేళ మేమైనా ఇంకా ఇతరులు ఎవరైనా మీకు బోధిస్తే ఆ బోధ అబద్ధ బోధ అంటున్నారు. తర్వాత 10వ ఏమంటాడు, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా, నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడు కాకయే పోదును. నేను మనుషుల దయ సంపాదించుకోవాలని మాటలు చెప్తున్నానా, ఒకవేళ నేను దేవుని దయను సంపాదించుకోవాలని మాటలు చెప్తున్నానా, ఒకవేళ నేను మనుషుల దయను సంపాదించుకోవాలంటే నేను క్రీస్తుకు దాసుడు గాను. ఒకవేళ మనుషులను సంతోషపెడుతున్నా అంటే, లేనిపోని మాటలు చెప్పి సంఘాన్ని కలవరపరుస్తున్నా అంటే, ప్రజలు తప్పుడు సిద్ధాంతం గుండా నేను ప్రజలను దేవుని వాక్యంలో పెంచుతున్నానంటే నేను దేవునికి దాసుని కాను అంటున్నాడు. తర్వాత ఇంకేమంటాడు, 11వ వచనం, సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. ఏమంటాడు, ఇంతవరకు మేము ఏదైతే మీకు సువార్త ప్రకటించినామో అది మనుషుని ఆలోచన ప్రకారం మాకు బోధించినటువంటి సువార్త కాదది. ఆ సువార్త మాకు ఎవరు బోధించిందంటే, 2వ భాగం అంటున్నారు చూడండి, 11వ వచనంలో చదవండి, యేసుక్రీస్తు బయలుపరచడం వలననే అది నాకు లభించెను. చూసిందా,
యేసుక్రీస్తు మాకు బయలుపరిచిన ఆ సువార్త, యేసుక్రీస్తు ఆ దర్శనం మాకు అనుగ్రహించిన అపోస్తులకు. అదే నిజమైనటువంటి సువార్త, అదే నిజమైనటువంటి క్రమము, అదే నిజమైనటువంటి పద్ధతి, అదే నిజమైనటువంటి దర్శనము. ఇదే అపోస్తుల బోధ. ఈ బోధగాక ఎవరైనా యేసు ప్రభు పేరిట మీకు బోధిస్తే అది అంత కూడా అబద్ధ బోధ, శాపగ్రస్తమైన సువార్త, నాశనానికి తీసుకువెళ్తుంది ఆ సువార్త. మీకు ఆ బోధ మీకు నాశనానికి, నరకానికి తీసుకువెళ్తుంది అని అపోస్తులు ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నారు సంఘాల్లో. ఇట్లా ఈ అబద్ధ బోధకు ఈరోజు కొత్తగా ఏం రాలేదు. మొదటి శతాబ్దం నుంచి అబద్ధ బోధకున్నారు. పాత నిబంధన కాలంలో చూస్తే పాత నిబంధన కాలంలో కూడా అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. తర్వాత కొత్త నిబంధన కాలంలో కూడా అబద్ధ బోధకులు ఉన్నారు. పాత నిబంధన కాలంలో కూడా భక్తులకు, మోషే ఆరోలకు అనేకులు అబద్ధ బోధకులు వాళ్ళ లోపలికి బయలుదేరినారు, సంఘాన్ని హింసించుతున్నారు. పాత నిబంధన కాలంలో కూడా మీరు చదవండి, పాత నిబంధన కాలం నుంచి కూడా అబద్ధ బోధకులు ఉన్నారు. తర్వాత కొత్త నిబంధన కాలంలో కూడా అబద్ధ బోధకులు ఉన్నారు. అపొస్తలుల కాలంలో కూడా అబద్ధ బోధకులు ఉన్నారు. నేటి దినం మన కాలంలో కూడా అబద్ధ బోధకులు ఉన్నారు. ప్రతి శతాబ్దంలో అబద్ధ బోధకులు ఉంటున్నారు. 2000 సంవత్సరాల నుంచి ఎప్పటికీ అబద్ధ బోధకులు ఉంటూనే ఉన్నారు. మీరు ఎప్పటి వరకు ఉంటారు ఈ అబద్ధ బోధకులు అంటే? ఈ లోకం నాశనం అయ్యేంత వరకు, యేసు ప్రభు రెండో రాకడ వచ్చేంత వరకు, సంఘం ఎత్తబడేంత వరకు ఈ అబద్ధ బోధకులు లోకం ఉంటూనే ఉంటారు. అందుకొరకు అంటున్నాడు, ఈ అబద్ధ బోధకుల మాటలు మీరు నమ్మకండి అంటున్నాడు. ఒకవేళ ఈ అబద్ధ బోధకుల మాటలు మనం నమ్మితే మనం నాశనానికి పోతాం. చాలా మంది ఈ రోజుల్లో వాళ్ళ సంఘాలు విడిచిపెట్టి ఎవరు కొత్తగా వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉంటారు. స్థిరంగా ఒక సంఘంలో స్థిరంగా లేరు ప్రజలు, విశ్వాసం లేదు. ఎక్కడైనా కొత్త సంఘం వచ్చిందనుకోండి, ప్రజలు అక్కడికే గుంపులు గుంపులుగా వెళ్తా ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఎక్కడ రక్షణ పొందినరేమో, వాళ్ళు ఏ విధంగా దేవుని నమ్ముకున్నారేమో. నిజంగా వాళ్ళు దేవుని నమ్ముకొని మారు మనసు పొంది బాప్తిస్మ సాక్ష్యం ఇస్తే సంఘం ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు వేరే సంఘానికి వెళ్ళరు. అట్లా వెళ్తున్నారంటే అవిశ్వాసులు వెళ్తారట. ఎవరు వెళ్తారు చెప్పండి? అవిశ్వాసులు వెళ్తారు. విశ్వాసులు అట్లా వెళ్ళరు. అవిశ్వాసానికి ఏం కావాలి? ఎక్కడ పెద్ద మందిరం ఉంది, ఎక్కడ పెద్ద గుంపు ఉంది, ఆ గుంపులో పోయిందని మేము కూడా రాలే గుంపులో అని వాళ్ళ పేరు ప్రఖ్యాత కొరకు వాళ్ళు వెళ్తా ఉంటారు. ఆ విధంగా మనం ఉండకూడదని అపోస్తలుడు పౌలు అంటున్నాడు. నేను చెప్పే మాటలు కావి, అపోస్తలుడు పౌలు చెప్తుంటే అపోస్తలులు చెప్తా ఉంటున్నారు సంఘాలతో. ఇక్కడ గలతీ సంఘంతో బోధిస్తూ ఉంటున్నారు. తర్వాత కొరింథీ సంఘంతో ఎన్ని పత్రికలు ఉన్నాయో, ఈ పత్రికల్లో అన్నిటికీ సంఘాలు, ఈ పత్రికలు అన్నింటిలో కూడా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు అన్నిటికీ బోధిస్తూ ఉంటున్నారు వాళ్ళు. ఇంకొక విషయం చూసుకొని మనం ప్రాంతం మళ్ళీ వచ్చే వారం చూస్తామండి. మనం ఈ వారం కేవలం అపోస్తలుల బోధ గురించి మనం ధ్యానిస్తుంటున్నాం. అపోస్తలుల బోధ అంటే ఏమిటో నేర్చుకుంటా ఉంటున్నాం. వచ్చే వారం సావాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఇవన్నీ మనం ధ్యానిస్తాం. ఒక్కొక్క వారం ఒక్కొక్క అంశం. ఈ వారం కేవలం అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ అంటే ఏంటిదో ఇక్కడ మీకు దేవుని వాక్యం ద్వారా మీకు దేవుడు బయలుపరుచుంటున్నాడు. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. తర్వాత ఇంకేమంటారు చూడండి, ఇక్కడ 12వ వచనం చూడండి. ఇదే గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మనుషుల వలన నేను దాన్ని పొందలేదు, నాకెవరు దాన్ని బోధింపలేదు, గాని యేసుక్రీస్తు బయలుపరచడం వల్లనే అది నాకు లభించెను. ఏమంటారు 12వ వచనంలో? మనుషుల వల్ల నేను అది పొందలేదు, ఎవరు నాకు ఈ విధంగా బోధించమని డబ్బు ఇవ్వలేదు, ఎవరు నాకు బలవంతం పెట్టలేదు, యేసుక్రీస్తు నాకు బయలుపరిచినాడు. ఆ దర్శనాన్ని, ఆ యొక్క క్రమాన్ని దేవుడే నాకు బయలుపరిచినాడు. ఆ యొక్క దర్శనాన్ని నేను మీకు బయలుపరిచినాను, నేను మీకు బోధిస్తున్నాను అంటున్నాడు అపోస్తలుడు పౌలు. వాళ్ళరా మనిషిని వచ్చిన వాళ్ళని కాదు అది. వాళ్ళ సొంతగా అపోస్తలులు సొంతగా ఏం మాటలు చెప్పలేదు. అందుకే నేను సొంతగా ఏం చెప్పా, వాక్యంలో ఏముందో అందుకని రెఫరెన్స్ ఇచ్చి మాట్లాడుతుంటా. అందుకని నేను లైవ్లో కూడా చెప్పినప్పుడు మాట్లాడుతుంటా అనేకులు. ఒకవేళ నేను ఏదైనా తప్పు బోధిస్తే మీరు నాకు కామెంట్ పెట్టుండి అని చెప్తాను. నాకు ఎవరు కూడా కామెంట్ పెట్టరు, ఎందుకంటే నేను రెఫరెన్స్ ఇచ్చి మాట్లాడుతుంటా. నేను 5వ గ్రంథాల గురించి బోధించిన, ముస్లిం సాంప్రదాయం గురించి, ముస్లిం గ్రంథాల గురించి బోధించిన, ఏ సాంప్రదాయం గురించి బోధించినా నేను వారి గ్రంథాలలో రెఫరెన్స్ ఇచ్చి మాట్లాడుతుంటా. కాబట్టి ఇంతవరకు నాకు ఎవరు కామెంట్ పెట్టరు. నాకు
ఎందుకంటే నేను రెఫరెన్స్ అయితే మాట్లాడను. కనుక వీటి వల్ల అనుకోని పౌలు అంటాడు, మేము బోధించిందే నిజమైన సువార్త. అయితే ఇంక చాలా మంది ఉన్నారు అబద్ధ బోధకులు, వాళ్ళు సంఘాన్ని కలవరపరుస్తూ ఉంటున్నారు, లేనిపోని సిద్ధాంతాలు చెప్పి అంటున్నాడు. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 12వ వచనం వరకు ఇది అపోస్తుల బోధ. ఇంకొక వచనం చూసుకొని మనము 6వ ప్రవేశిద్దాము. రండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ. అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుంచి. 2 Corinthians chapter 11 verse 13, 14, 15. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకొనిన వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రాగు పనివారునై ఉన్నారు. చాలా మంది ఈ అపోస్తుల వేషం ధరించుకున్నారు. ఏం ధరించుకొని చెప్పండి? మేము కూడా అపోస్తులమే, మేము ప్రకటించేది నిజమైన సువార్త అంటారు. సతీష్ కుమార్ అయితే ఆయన అనౌన్స్మెంట్ మీరు చూడండి, ఆయన ఏం చెప్తారంటే, మీకు నిజమైన క్రమం కావాలంటే, మీకు నిజమైన స్వచ్ఛమైన వాక్యం కావాలంటే, స్వచ్ఛమైన సంఘం కావాలంటే మా ఇద్దరు రండి, మా కల్వ టెంపుల్లోనే మీకు దొరుకుతుందని చెప్తారు. వాళ్ళది స్వచ్ఛమైన సంఘం అంట. పిచ్చోడు కాదా సతీష్ కుమార్, పిచ్చుకుక్క కలిసింది ఆయనకు. సాతాను బోధకుడు, వెలుగుదూత వేషం వేసుకున్నాడు, సాతాను పరిచారకుడు. స్వచ్ఛమైన సంఘం నీది ఎట్లయితుంది? మా సంఘాల నుంచి నువ్వు గొర్రెలు దొంగిలించుకొని మా దగ్గరికి, మీ దగ్గరికి ఎవరు వచ్చారు? అవిశ్వాసుల దగ్గరికి వచ్చారు. సంఘాల నుంచి మా సంఘాల్లో ఎవరైతే అవిశ్వాసున్నారో వాళ్ళని దగ్గరికి వచ్చింది. నీదెట్ట స్వచ్ఛమైన సంఘం అవుతుంది? నీదెట్ట స్వచ్ఛమైన వాక్యం అవుతుంది? నువ్వంతా లేనిపోని కల్పన కథలు బోధిస్తావు. నీదెట్ట స్వచ్ఛమైన వాక్యం అవుతుంది? నీది స్వచ్ఛమైన సంఘం కాదు, నీది స్వచ్ఛమైన వాక్యం కాదు. నువ్వు సాతాను పరిచారకుడు, సాతాను నిన్ను వాడుకుంటున్నది, నువ్వు అపోస్తుల వేషం వేసుకున్నావు. కనుక వీటి వాళ్ళారా, సతీష్ కుమార్ ఒక్కడే కాదు, సతీష్ కుమార్ లాంటి మంది ప్రపంచంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో, మన జైలవాడలో లక్షల మంది ఉన్నారు ఈ అబద్ధ బోధకులు. వీరంతా కూడా సాతాను పరిచారకులు. మనం కలవర పెడతా ఉంటున్నారు, మనల్ని నరకానికి సిద్ధం చేస్తూ ఉంటున్నారు. దేవుని వాక్యం చదివి వాళ్ళని వెంబడించండి. రండి, ఇంకేమంటారు చూడండి 14వ వచనంలో. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు. సాతాను వెలుగుదూత వేషం వేసుకొని వారి పరిచారకులను ప్రవేశపెట్టి సంఘాలన్నీ పాడు చేస్తూ ఉంటున్నారు. తర్వాత చూడండి 15వ వచనం. గనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకున్నట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ఒక దిన వాళ్ళ క్రియలు బట్టి వాళ్ళకి అంతం ఉన్నది. ఈ భూలోకంలో చలమనవుతున్నారు వాళ్ళు, మా పెద్ద సంఘాలు, మేము పెద్ద సేవకులము అని వాళ్ళు డబ్బ కొట్టుకుంటున్నారు. కానీ ఒకరోజు తీర్పు దినాన నరకానికి వెళ్తారు. ఎవరైతే వారికి సహకరించినారో, వాళ్ళ సంఘానికి వెళ్ళినారో వాళ్ళు కూడా నరకానికి వెళ్తారు. నేను చెప్పడం లేదు, దేవుని వాక్యం చెప్తాను. కనుక పీంటి వాళ్ళారా, అపోస్తుల బోధనే మనం నమ్మాలి, అపోస్తుల బోధన మనం వెంబడించాలి. నీవు నేను ఆ విధంగా అపోస్తుల క్రమంలో మనం ఉన్నప్పుడు ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత యుగయుగాలు దేవుని రాజ్యంలో దేవునితో ఉంటాం. ఆ విధంగా దేవుడు సార్వత్రిక సంఘాన్ని సిద్ధం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన దేవా, పరలోకపు తండ్రి, మీ పాదములకు స్తోత్రం. ఇంతవరకు దేవా అనేక విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు. మీ పాదములకు స్తోత్రం. మేము అబద్ధ బోధకులు మేము వెంబడించకూడదని, అబద్ధ బోధన మేము వెంబడించకూడదని, అపోస్తుల బోధన మేము వెంబడించాలని ఇంతవరకు మీకు వాక్యంతో మాట్లాడినారు. మీ పాదములకు స్తోత్రం. ఇటువంటి వాక్యాన్ని విన్నట్టు హృదయాల్లో నూరంతలుగా ఫలింపజేయుతారు. సాతాను కాళ్ళు లయపరచు. ఎవరైతే మీ సంధిలో కూర్చొని విన్నారో, ఎవరైతే లైవ్లో విన్నారో, ఇక వింటున్నారో, వారందరూ కూడా రక్షణ కార్యం జరిగించి, క్రమాన్ని ప్రేమించి, క్రమాన్ని వెంబడిస్తూ కృపను స్వీకరించి సాయం చేయండి. మిగిలిన మాకు దీనికరంగా చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.